నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి పంచాయతీ డక్కిలివారిపాలెంలో మీదూరు సీనయ్య ఇంటి కూల్చివేత ఘటనపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆదివారం జరిగిన పాత్రికేయ సమావేశంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఉప్పల శంకరయ్య గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం చోటు చేసుకున్న సంఘటనపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాదిగా స్వాధీనంలో ఉన్న భూమిలో కష్టపడి రూపాయి కూడబెట్టుకున్న డబ్బుతో సీమయ్య ఇల్లు నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజకీయ కక్షలతో కొందరు దుర్మార్గులతో కలిసి ప్రభుత్వ అధికారులు ఇంటిని కూల్చేశారని, ఇది మానవతా విలువలకు విరుద్ధమైన చర్య అని శంకరయ్య గౌడ్ మండిపడ్డారు. ఇంత దారుణమైన ఘటన జరిగిన తర్వాత కూడా శాసనసభ్యులు మౌనంగా ఉండడం వల్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ అకృత్యానికి పాల్పడినవారిని వదిలిపెట్టుకోబోమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దృష్టికి అంశాన్ని తీసుకెళ్లి అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బాధితుడు సీనయ్య కూడా తనకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు వివరించారు. సమావేశంలో బాధిత కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ సర్పంచ్ తోటపల్లి రామాచార్యులు, చిరంజీవి గౌడు, జడ్పీటీసీ శేషమ్మ, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక సాధారణ దళిత పౌరుడి ఇల్లు కూల్చివేతపై రాజకీయ సమరం రగులుతోంది. న్యాయం కోసం ఇప్పుడు ఈ కుటుంబం కళ్లపకిచ్చి చూస్తోంది. దినము ఈ ప్రకారం ఇల్లు కూల్చ తగిలింది. ఆ అబ్బాయి ఎంత బాధపడుతున్నాడు, ఆ చెన్నయ్య అనే అబ్బాయి. ఇది మరీ దారుణం అయిపోయింది. ఆ సెక్రటరీ ఎవరో కానీ వాడు జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి మా ముందర పెట్టి చెప్తా, నేను చెప్తా వాడి పని. నిన్నటి దినమున మీదూరు సీనయ్య ఈ ప్రాంతంలో వాళ్ళ తాతలు ముత్తాతలు 30 సంవత్సరాల నుంచి ఉంటూ ఇది ప్రభుత్వ అవసరాలకి పొలాన్ని ఇచ్చిన తర్వాత ఒక 3 సెంట్లు క్రాస్ గా ఉందని చెప్పి ఇది దేనికి పనికిరాదని చెప్పేసి నిర్ధారించిన తరుణంలో ఆ భూమిని ఓళ్లే వ్యవసాయం చేసుకుంటూ, తోట వేసుకుంటూ, గిడ్డం వేసుకుంటూ అనేక సంవత్సరాల నుంచి వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి భూమిని వాళ్ళు చదును చేసుకొని ఇళ్లు కట్టుకుని సుమారుగా ఆ అబ్బాయి చెప్పే లెక్క ప్రకారం 2015లో స్టార్ట్ చేశారంట ఇల్లు. ఇప్పుడు దాకా రూపాయి కూడబెట్టుకుని నిరుపేద దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు చిన్న ఇళ్లు కట్టుకుంటే రాజకీయ కక్షలతో అది చూసి ఓర్వలేనటువంటి తెలుగుదేశం లీడర్లు ఈ విధంగా 3 జేసీబీలు తీసుకొచ్చి ఆ పేద కుటుంబాన్ని నిద్రపోతుంటే కంట కట్ చేయించి లోపల మంచాలు కూడా ఉన్నాయి. జేసీబీ వచ్చి అతలాతలం చేస్తే 3 జేసీబీలు ఈ పేద దళిత కుటుంబాల్ని ఈ విధంగా చేస్తా ఉంటే దీన్ని చూసి ఆనందంగా ఉన్నారన్నట్టు 16 నెలలు గవర్నమెంట్ వచ్చి సూపర్ 6 అని చెప్పారు. ఇదే నా సూపర్ 6 అంటే అయ్యా, ఎవరో కళ్ళలో ఆనందం చూసేదానికి దళిత బిడ్డల్ని, పేదల్ని అన్యాయంగా ఈ రోజు మీరు అనుకుంటున్నారేమో, ఆనందపడుతున్నారేమో ఇల్లు కూలిందని. ఈ ఇంటిని పగలగొట్టమన్నవాడు ఈ ఇంటికి ఎంత దూరంలో ఉన్నాడో రేపు అదే ఇంటిని ఇదే దూరంలో వాడికి ఇదే శాస్త్ర జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉండా. ఈ విధంగా పేదలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎవరో చూస్తా ఊరుకోరు. ఈ విషయం మీద మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి వీళ్ళకి న్యాయస్థానాన్ని తీసుకుపోయి వీళ్ళకి తగు న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా బాధాకరమైనటువంటి రోజు. మేము నిన్న కొన్ని కారణాల వల్ల ఏరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు మా సేనయ్య ఫోన్ చేసి, అన్నా నా ఇల్లుని నిర్దాక్షిణ్యంగా తోసేస్తున్నారు అని చెప్పడం జరిగింది. మేము వెంటనే అక్కడి నుంచి కూడా తిరిగి రావడం జరిగింది. మేము గతంలో సేనయ్యకి నోటీస్ ఇచ్చినప్పుడే ఎంపీడీఓ గారికి, డిపిఓ గారికి అందరూ కూడా మేము తెలియజేశాం. అయ్యా, బ్రిటిష్ పరిపాలనలోనే వాళ్ళు సర్వే చేసి ఇక్కడ ల్యాండ్ని మార్క్ చేసినప్పుడు కేవలం 794లో 40 సెంట్ల భూమి గ్రామకంఠంగా చూపించబడింది. అది గ్రామకంఠం అనేది అక్కడ ఉన్నటువంటి మహాలక్ష్మి దేవాలయానికి పక్కన ఉన్నటువంటి ప్రదేశం మేము చూపించాం. అయ్యా, ఇది మేము ఎఫ్బీని కూడా తీసుకెళ్లి చూపించడం జరిగింది. అయ్యా, ఇక్కడ ఉంది, ఈ ప్రదేశాన్ని మీరు గ్రామకంఠంగా చూపిస్తున్నారు, ఇది చాలా దారుణం అని చెప్పాం. ఆ రోజుల్లో దారా రమణయ్య అనే ఆయన తెలుగుదేశం లీడరు. నేను 2006లో సర్పంచ్గా అయినప్పుడు మేము ఇక్కడ అందరూ కూడా మాకు ఇళ్ల నివాస స్థలాలు లేవు అంటే ఆ గొరవైని, వీళ్ళ తండ్రి గారు అనేటువంటి గొరవైని మేము ప్రాధాయపడి ఇక్కడ మీ ఊరు గ్రామానికి అన్ని ఇల్లులు సమకూర్చుకునేదానికి ఉపయోగపడుతుందని అడిగితే పాపం ఆయన కాదనకుండా మాకు
ఆ రోజు ఎల్ఏకి ఒప్పుకోవడం జరిగింది ఎకరా 80 సెంట్లని. ఆ ఎకరా 80 సెంట్లని చేసి ఆ రోజు ఉన్నటువంటి దారా రమణయ్యని తీసుకొచ్చుకొని పార్టీలను కూడా మేము చూడకుండా, అయ్యా రమణయ్య నువ్వు మొదటి నుంచి ఈ ఊర్లో పెత్తనం చేస్తున్నావు, నువ్వు రా అని చెప్పేసి ఆయన తీసుకొని వీరాగలను తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని ఈ గ్రామంలో లేని వాడికి మొట్టమొదటిసారిగా 45 మందికి మేము ఇళ్ల స్థలాలని మంజూరు చేయడం జరిగింది. అటువంటి స్థలాలను కూడా మరికొన్ని పిల్లలు పెళ్ళి కాగానే మేము ఇస్తామని మాట చెప్పాం. అదేవిధంగా మరి 2 సంవత్సరాలు కాగానే మరి ఆ 20 ప్లాట్లను కూడా వాళ్ళకి మంజూరు చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతాం, అయ్యా మేము జగన్మోహన్ రెడ్డి గారు స్థలాలు ఇచ్చేటప్పుడు 6 సెంట్లు ఇస్తే ఏం సరిపోతుందని అట్టహాసంగా మాట్లాడారు. 9 సెంట్లు కావాలి అని. 6 సెంట్లలో బాగా ఇల్లు కట్టుకున్నారు, సుఖ సంతోషాలతో ఉన్నారు. మా సభ్యులు ఆనాటి మంత్రివర్యులు కూడా మా గ్రామానికి అన్నా ఇంకా మాకు కావాలి అంటే 2 ఎకరాల 70 సెంట్లని ఈ 2 గ్రామాలకి డకులవరపాలెం, కామాక్షి నగరం చేసి లెవెల్ చేసి వాళ్ళకి మేము మంజూరు చేసాం. మేము ఏ రోజు ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఈ వ్యక్తికి గ్రామంలో పంచడం జరిగింది. ఒకసారి మీరు మీ దగ్గరే ఉంటాయి తీసుకొచ్చుకొని చూపించుకోండి. ఏ వ్యక్తి కూడా అదే విధంగా తోటలో కూడా 40 లక్షలు పొలాన్ని ఎల్ఏ చేసి అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కూడా ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానీ గవర్నమెంట్ లో కానీ పేదల ఊరు కూడా పెట్టుకోలేదు. ఈరోజు శాసనసభ్యులు ఆనందించేమో, ఒక దళిత యువకుడైనటువంటి మా సేనయ్య ఇల్లు కూల్చి మీరు ఆనందం పడవచ్చేమో. కార్తీక మాసం ఇది. ఈ మాసంలో కార్తీక దీపాలు, ఆకాశ దీపాన్ని కూడా పెడతారు. ఎందుకంటే ఇది తొందరగా చీకటి పడేటువంటి కాలం. ఈ కాలంలో పక్షులు వచ్చేదానికి కూడా ఇబ్బంది మన పెద్దలు మనకి ఆకాశ దీపం పెట్టమని దాని మార్గాన్ని చూపమన్నారు. అలాంటి మాసంలో ఉన్నటువంటి ఒక నిరుపేద సేనయ్య ఇల్లుని కూల్చి మీరు పైచాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారేమో. మేము ఈ రోజు సేనయ్యకి చెప్తున్నాను, అని ఇల్లుని 10 లక్షల రూపాయల ఇల్లుని కూల్చారేమో, దానికి మేము తప్పకుండా నీకు మా సహాయ రేపు రాబోయే రోజుల్లో ఈ డొక్కలపాడంలో నీ చేతుల మీద అన్ని జరిగేటట్టు మేము చేసి చూపిస్తాం. మా శాసనసభ్యుల వారు మాజీ మంత్రివర్యులతో మాట్లాడతాం. రోజుల్లో ఇక్కడ మంచి ఒక నాయకుడిగా కూడా తయారు చేసి ఇక్కడ ఇతని ద్వారాగా మంచి కార్యక్రమాలు జరిగేదానికి ఇక్కడి నుంచి మేము శ్రీకారం చుడతామని కూడా తెలియజేసుకుంటున్నాను.